90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో అన్వర్ గారు, హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో చక్ర యాక్టివేషన్ కోసం అని చెప్పేసి మీరు చెప్పినటువంటి ఫుడ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో క్రౌన్ చక్ర వరకు రియలీ ఫెంటాస్టిక్ అండ్ సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో నేను చెప్పేది అంటే ప్రతి మనిషి హ్యాపీగా ఉండాలనుకుంటారు, కానీ ఏ హ్యాపీనెస్ రావాలి అంటే మన బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వాలి. అంటే చాలామంది అంటారు, ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ గారు ఏమంటారు అంటే డోస్ పెంచండి అంటారు అనమాట. కరోనా టైంలో మనకి డోస్ ఇంకా మంచి డోస్ వచ్చింది అని చెప్పేసి మనకు టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు హ్యాపీగా ఉండాలంటే మన బ్రెయిన్లో సైంటిఫిక్గా చాలా రీసెర్చ్ చేసిన తర్వాత దేర్ సమ్ కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ పేరే డోస్. డో అంటే డోపమైన్, ఓ అంటే ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్. ఇవి మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే హ్యాపీ కెమికల్స్ అనమాట. ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఏ పని చేస్తే రిలీజ్ అవుతాయో తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనిషి హ్యాపీగా ఉంటారో వాళ్ళు బాగా పని చేయగలరు, బాగా ఆలోచించగలరు, డెసిషన్స్ తీసుకోగలరు. స్ట్రెస్లో ఉండేవాళ్ళు ఎక్కువ డెసిషన్స్ తీసుకోలేరు. అంటే నెగిటివ్ డెసిషన్స్ మనం తీసుకుంటుంటాం, మన లైఫ్లో చాలాసార్లు చూసుంటాం. సో ఇప్పుడు నేను డోస్, మీరు ఎంత స్ట్రెస్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, హ్యాపీ స్టేట్లోకి ఎలా రావాలో చెప్తానండి. ఫస్ట్ పాయింట్. సో దీన్ని జనరల్ ఇవి కెమికల్ సైంటిఫిక్గా. సో ఫస్ట్ మనం కెమికల్ గురించి మాట్లాడదాం. డోస్లో డి ఫర్ డోపమైన్. సో దిస్ ఈజ్ ఎ రివార్డింగ్ కెమికల్ అనమాట. ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు మనలో రిలీజ్ అయ్యే కెమికల్ డోపమైన్. సో అసలు ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇంకా చూద్దామండి. ఏ పని చేస్తే డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది? 3 to 5 minutes కోల్డ్ షవర్, అంటే చాలా చల్లని వాటర్తో. మీరు ఎప్పుడైనా స్ట్రెస్లో ఉండేప్పుడు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా చల్లని వాటర్తో షవర్, నేను అంటుంది స్నానం కాదు, షవర్ అంటే మీకు తెలుసుకుంది పైనుంచి, అది ఒక 3 to 5 minutes కంటిన్యూగా చేస్తుంది. అది అనుకోవాలి. ఆ వాటర్ మనమే పడుతున్నప్పుడు ఈ వాటర్ నాలో ఉన్న స్ట్రెస్ అంతా తీసేస్తుంది కంటిన్యూగా అనుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకంటే ఎర్లీ మార్నింగ్ సన్లైట్లో ఉంటే మన బ్రెయిన్లో డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే హైలీ ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్ తీసుకోవడం కాకుండా ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ స్లీప్. చాలామంది ఏం చేస్తున్నారంటే పడుకుంటున్నారు కానీ ఒక బ్యాలెన్స్డ్ స్లీప్ ఉండడం లేదనమాట. సో ఈ 4 పనులు చేస్తే మన బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ రిలీజ్ అవ్వడం ఏమవుతుందని అంటే వాళ్ళు డెసిషన్స్ కానీ చాలా ఫాస్ట్గా తీసుకుంటారు. ఇంకొకటి కొత్త ఆలోచనలు వస్తుంటాయి వాళ్ళకి బాగా. ఇది సూపర్ పవర్ఫుల్ టెక్నిక్ అనమాట. అలా నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను క్లాసెస్లో కొన్ని టెక్నిక్స్ చేయిస్తాను, మెడిటేషన్ చేయిస్తాను. ఆ మెడిటేషన్లోకి వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో అలా రిలీజ్ అయిన వల్ల చాలామంది ఈ శ్రీనివాస్ గారు చూడండి, ఇక్కడ చూడండి సార్, 2,23,544 ఓన్లీ. అది కూడా చూడండి. నా క్లాసెస్కి మీకు వచ్చిన తర్వాత మీకు అవసరం, అందుకని ప్రతి మనిషికి అవసరం ఉంటుంది. మీకు ఊహించకుండా అంటే అన్ఎక్స్పెక్టెడ్ వేలో డబ్బు కావాలనుకుంటే చూడండి సార్, ఏం మెన్షన్ చేశారండి? నాకు ఊహించకుండా వచ్చిన చెక్కి కృతజ్ఞతలు, డబ్బు కృతజ్ఞతలు, గురువు గారికి కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు. ఎస్, అంటే ఎప్పటి నుంచో మీకు రావాల్సిన డబ్బు కానీ లేదనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ వేలో కొత్త మార్గాలలో మీకు డబ్బు రావాలనుకుంటే ఈసారి జరగబోయే మిలియనర్ వైబ్స్ బ్యాచ్లో నేను ఒక సూపర్ పవర్ఫుల్ టెక్నిక్స్ లాంచ్ చేయబోతున్నాను. సో అవి ఏంటనేది సస్పెన్స్ అనమాట. సో ఇలా చాలా టెక్నిక్స్ లాంచ్ చేయబోతున్నాను. అయితే ఇంకొకటి ఇంకా తీసుకుంటే డీలో డి అయిపోయింది, డోస్లో డి అయిపోయింది. ఇప్పుడు ఓ ఫర్ ఆక్సిటోసిన్. దిస్ ఇస్ యాక్చువల్లీ లవ్ హార్మోన్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ట్రస్ట్ అండ్ స్ట్రెంగ్త్ అవర్ రిలేషన్షిప్, మన రిలేషన్షిప్ని బాగా స్ట్రెంథనింగ్ చేస్తుంది. సో ఇది ఏం చేస్తే వస్తుంది, ఏదైనా మనం గిఫ్ట్ ఇచ్చినా రిసీవ్ చేసుకున్నా, అదేవిధంగా మంచి కైండ్ అంటే పీపుల్తో కైండ్గా ఉండడం వల్ల కూడా మన బ్రెయిన్లో ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. మంచి హగ్ ఇవ్వడం వల్ల కూడా, మీరు ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీ పిల్లలకు ఒక హగ్ ఇవ్వండి, లేదా మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి హగ్ ఇవ్వండి. సో స్పీక్ విత్ లవ్డ్ వన్స్. మీరు బాగా స్ట్రెస్లో ఉన్నారో, సో మీరు మీ మదరో ఫాదర్తో లేదా మీ లైఫ్ పార్ట్నర్తోనో లేదా ఎవరు మీ పిల్లలతో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే ఆ స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇట్స్ 2 minutes టెక్నిక్, 2 నిమిషాల టెక్నిక్ అనమాట. సో మనం ఇప్పుడు హడావిడిలో ఏమైపోతాం ఉండాలి, ఫోన్ చేసి ఓకే బాగా ఓకే తిన్నావా ఉన్నావా అంటే ఆర్టిఫిషియల్గా మాట్లాడతాం తప్ప హార్ట్ఫుల్గా ఎవరు మాట్లాడట్లేదు. దానివల్ల ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వట్లేదు అనమాట. సో ఈ పనులు చేయండి. మళ్ళీ చెప్తున్నాను. సో గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నారా, లేదనుకుంటే పీపుల్తో కైండ్గా మాట్లాడి. ఈ మధ్య ఎలా అయిపోయిందంటే చాలామంది దగ్గరికి వచ్చి, సార్ మా హస్బెండ్ అందరితో బాగానే మాట్లాడతారండి, అందరితో నవ్వుకొని మాట్లాడతారు, అందరితో జోకులు వేస్తారు, నా దగ్గరికి వచ్చి చిరాకండి అసలు ప్రతిదానికి ఇదే అని చెప్పేసి. బయట చూస్తే మాత్రం నవ్వుతుంటుంటారు, వాళ్ళు వచ్చి చెప్తుంటారట. చాలామంది లేడీస్ కౌన్సిలింగ్ కూర్చొని ఏం చెప్తుంటే, సార్ మా ఇంటికి వచ్చి చాలామంది చెప్తుంటారండి, మీరు ఎంత అదృష్టవంతులండి, ఎంత మంచి హస్బెండ్ని పొందారంటే అని ఆవిడ నవ్వుకుంటుంటారట. ఎందుకు మేడం అంటే, ఏంటి సార్ ఇంట్లో మాత్రం ఎప్పుడు చిరాకు కోపం, అందరి దగ్గర ఇతను ఇలా ఇంట్లో ఉంటారని కూడా ఎవరు బయట చెప్పిన నమ్మరండి అని అలా అంటున్నారు అనమాట. అంటే ఎందుకనంటే ఇలా ఆ ఆక్సిటోసిన్ హార్మోన్ తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సెరటోనిన్, 3వ హార్మోన్.
ఇది అస్సలైన ఇంపార్టెంట్ అండి. ద మూడ్ స్టెబిలైజర్. మన మూడు అప్పుడప్పుడు క్రికెట్ బాల్లో స్వింగ్ అయిపోతుంటుంది. అంటే ఒకసారి మార్నింగ్ బాగానే ఉంటాం, మధ్యాహ్నం డల్ అయిపోతాం, మళ్ళీ ఈవినింగ్ ఓకే, ఇలా మన మూడ్ అనేది స్వింగ్ అవుతుంది అనమాట. సో ఈ సెరటోనిన్ హార్మోన్ ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ హార్మోన్ అనమాట. సో ఇది ఏంటంటే ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఇదే మెయిన్ హార్మోన్ అనమాట. మీరు నిజంగా సెరటోనిన్ కానీ ప్రొడ్యూస్ చేస్తానంటే ఎస్ కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఎస్ బలంగా టైప్ చేయండి, ఎస్ ఐ క్రియేట్ సెరటోనిన్ హార్మోన్ అని టైప్ చేయండి. ఇది ఎప్పుడు వస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్లో? కృతజ్ఞత రోజు డైరీ రాయడం వల్ల. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి, గ్రాటిట్యూడ్ థెరపీ అని ఉంటుందండి. గ్రాటిట్యూడ్ థెరపీ, ఎరోమా థెరపీ, ఇలా థెరపీ లాగా గ్రాటిట్యూడ్ థెరపీ ఉంటుంది. నేను రాయిస్తాను అనమాట. ఈసారి జరగబోయే బ్యాచ్లో నేను లైవ్లో అందరి చేత చేయిస్తాను. సో డీప్ గ్రాటిట్యూడ్ జనరల్ ఎవరైతే రాస్తారో ఈ సెరటోనిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ నేచర్లో మీకు స్ట్రెస్ అనిపిస్తే అర్జెంటుగా నేచర్లోకి వెళ్ళిపోండి. ఒక పార్క్లోకి వెళ్ళండి, వాకింగ్ చేయండి, లేదా ప్రశాంతంగా కూర్చోండి అసలు. సో నేచర్లో చాలామంది అంటారు, సార్ మాకు కాళ్ళు నొప్పులు సార్, ఒళ్ళు నొప్పులు సార్ అని అంటే, అలా వెళ్ళి ప్రశాంతంగా నేచర్లో కూర్చొని ఆకాశాన్ని చెట్టుని చూసి వచ్చాను అంతే. ఏమొద్దు ఇంకా మైండ్లో స్ట్రెస్ అంతా పోతుందండి. మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ఒక 3 పనులు చెప్తాను. మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, అయితే ఆకాశాన్ని చూడండి, చెట్లు చూడండి, లేదా నీరు చూడండి. నీరు అందుకే చూడండి, సముద్రంకి వెళ్ళగానే, బీచ్ దగ్గరికి వెళ్ళగానే ఒకసారి మీరు గుర్తించుకుని, మన ఆంధ్ర యూనివర్సిటీ చదువుకున్నాను, అవును, బీచ్కి వెళ్ళగానే మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆ గాలి తగలగానే మన మైండ్లో ఉన్నవన్నీ అలా ఎగిరిపోతుంటాయి దూరపింజల్లాగా. సో మీరు స్ట్రెస్లో అనిపిస్తే ఆకాశం అలా ఒక 5 నిమిషాలు చూడండి, లేదా చెట్లు కాస్త అలా చూడండి, దాని లేదా అంటే ఒక పెద్ద వాటర్ వైపు చూడండి. సో నేచర్లో టైం స్పెండ్ చేయడం వల్ల, నిన్న కూడా చెప్పాను, నేచర్ మనల్ని నర్చర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 20 to 30 minutes ఆఫ్ సన్ ఎక్స్పోజర్. మార్నింగ్ లేవగానే, నేను మళ్ళీ అంతా ఏసీ బాగా అలవాటు అయిపోయామండి. అసలు మనం అంతా హడావిడి అంతే, అంటే మార్నింగ్ అదే రూమ్లో లెగిస్తాం, ఫ్రెష్ అప్ అయిపోతాం, గబగబా వెళ్ళిపోతాం, వచ్చేస్తున్నాం. సో అట్లీస్ట్ మార్నింగ్ ఒక 20 to 30 minutes మనం సూర్యుని కాంతిలో ఉంటే, ఆ కాంతితో పాటు మనం కూడా వెలుగుతాం. ఎస్. అదేవిధంగా డైలీ మెడిటేషన్. ఈ 4 పనులు నేను క్లాసెస్లో చేయిస్తుంటుంటాను అనమాట. సో నేచర్లో ఎలా టైం స్పెండ్ చేయాలి, నేచర్లో అంటే ఏ విధంగా చేస్తే నేచర్ యూనివర్స్తో మనం కనెక్ట్ అవుతామని చెప్తుంటాను. ఈ 4 పనులు చేస్తే మన బ్రెయిన్లో సెరటోనిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హార్మోన్ మేనిఫెస్టేషన్ జరగడానికి. ఎవరైతే, మళ్ళీ చెప్తున్నానండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కింద సెల్లార్లో ఉన్నాం, కింద సెల్లార్లోకి వెళ్ళిపోయాం, మన 4th ఫ్లోర్లో ఉన్నాం. సెల్లార్లోకి వెళ్ళి సిగ్నల్స్ లేవు అనుకోండి, మీరు సెల్లార్లోకి వెళ్ళిపోయారు, సిగ్నల్స్ లేవు, అక్కడ నుంచి మీరు ఇక్కడ ఫోన్ కొడుతున్నారు అనుకోండి, కనెక్ట్ అవ్వదు ఎన్నిసార్లు కొట్టినా, అంటే సిగ్నల్ లేదనమాట, మ్యాచ్ అవ్వలేదు. సో చాలామంది తప్పు ఏంటంటే, బాధతో, జాగ్రత్త అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బాధతో ఏదో డిప్రెషన్తో లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తే వర్కౌట్ అవ్వదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే సిగ్నల్ మ్యాచ్ అవ్వదు. సో మీరు ఇక్కడ 4th ఫ్లోర్కి వచ్చి కొట్టారనుకోండి, టక్కని సిగ్నల్ కనెక్ట్ అయిపోద్ది అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ 1 week క్లాసెస్లో అలా వాళ్ళని హ్యాపీ మోడ్లో తీసుకొస్తాను. నేను వాళ్ళ యొక్క పవర్ ఏంటి, వాళ్ళకున్న అసలు ఎనర్జీస్ ఏంటి నేను అన్లాక్ చేస్తే అప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట. సో అది. నెక్స్ట్ ఇంకొకటి, లాస్ట్ హార్మోన్ ఇస్ ఎండార్ఫిన్. సో ఇది కూడా ఏంటంటే పెయిన్ రిలీవర్. మీకు ఏమైనా బాగా హెడేక్గా ఉందా, నాకు అప్పుడప్పుడు, అంటే మనం ఒక్కోసారి ఇక్కడ పడుకున్నప్పుడు మేడ పట్టేస్తుంది, తలనొప్పి, నాకు మైగ్రేన్ బాగుండేది ఒకప్పుడు, ఈ రోల్ అని ఉంటుంది కదా, పట రాసి ఈ కుడివైపు ఎక్కువ వచ్చేది అనమాట. ఈ హార్మోన్, దీన్ని పెయిన్ హార్మోన్ రిలీవర్ అంటారంట. సో ఇదేం చేస్తుందంటే, మనకి ఎక్కడ బాడీలో పెయిన్ ఉన్నాయి, బాడీలో ఎక్కడ పెయిన్ ఉన్నా ఈ హార్మోన్ తగ్గిస్తుంది. సో ఈ హార్మోన్ ఏమంటారంటే పెయిన్ రిడ్యూసింగ్ హార్మోన్. ఇప్పుడు ఇది తగ్గాలంటే ఏం చేయాలి, ఎక్కువ మీరు స్ట్రెస్ ఉన్నప్పుడు కామెడీ వీడియోస్ చూడండి, జస్ట్ ఒక 2 to 3 minutes అలా కామెడీ వీడియోస్ చూడండి. దాని తర్వాత ఎక్సర్సైజ్ చేయండి. మీరు ఎక్సర్సైజ్, మీకు గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్ చేయట్లేదు అంటే, ఎక్సర్సైజ్ చేస్తే స్ట్రెస్ బాగా తగ్గుతుందండి. చాలామందికి తెలియదు అనమాట. బాడీలో మెటబాలిజం పెరుగుతుంది, యాక్టివ్గా ఉంటుంది, నిద్ర బాగా పడుతుంది. దాని తర్వాత ఎరోమా థెరపీ, ఇది చాలా 3rd టెక్నిక్ అనమాట. ఎరోమా థెరపీ అంటే, ఈ మధ్య మీకు ఆయిల్ ఒకసారి చూపించింది సార్, ఆయిల్ స్ప్రే చేశాను స్ట్రెస్ తగ్గడానికి, అరోమేటిక్ ఆయిల్స్. సో నేను కూడా నా క్లాసెస్కి వచ్చిన తర్వాత, ఎటువంటి ఆయిల్స్ మీరు బాత్ చేసేటప్పుడు మన స్నానం చేసే దాంట్లో యూస్ చేస్తే మనకు బాగా స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. కొన్ని ఆయిల్స్ ఉంటాయి, పర్టికులర్ ఆయిల్స్, జస్ట్ సార్ ఇంత సింపుల్గా స్ట్రెస్ తగ్గించుకోవచ్చా అని ఉంటుంది అనమాట. సో నాకైతే నిజంగా చాలా బాగా ఉపయోగపడ్డాయి ఈ ఎరోమా థెరపీ అనేది. ఈసారి February 18th 40 మిలియనర్ వైబ్స్ నేను యాక్ట్ చేస్తున్నాను, ఎరోమా థెరపీ. అండ్ ఈటింగ్ ద డార్క్ చాక్లెట్, తినమన్నాను కదండి, కేజీలు మనం తినకూడదు. సో డార్క్ చాక్లెట్ కొంచెం అప్పుడప్పుడు తింటూ కూడా ఐఎమ్ హ్యాపీ అని అనుకోండి. సో ఈ విధంగా అనుకుంటే కూడా మన యొక్క స్ట్రెస్ బాగా తగ్గుతుంది, మన బ్రెయిన్లో మనం హ్యాపీగా ఉంటాం. చాలామంది ఏంటంటే ఈ కెమికల్స్ రిలీజ్ చేయకుండా హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తారు, అది రాంగ్. సో ఈ డోస్ మీరు ఫాలో అవ్వండి. ఎస్ ఐ విల్ ఫాలో డోస్ అని కూడా టైప్ చేయండి. సో ఈ విధంగా మీరు చేస్తే, అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోలో చిన్న మార్పులు తీసుకుని 1% చేంజ్ తీసుకొస్తే మన లైఫ్లో బిగ్ డిఫరెన్స్ ఏం తీసుకొస్తే నెక్స్ట్ వీడియో నేను షేర్ చేస్తానండి. రియలీ ఫెంటాస్టిక్ అండ్
థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది ఈసారి? ఎస్, జాగ్రత్తగా ఉండండి. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఎప్పుడని. మీరు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే February 18th బ్యాచ్ జరుగుతుందండి. చాలా మంది ఎక్కడని అడుగుతున్నారు, కొంచెం దయచేసి జాగ్రత్తగా ఉండండి దీన్ని. ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, నా టీం మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఎక్కడ జరుగుతుందంటే ఆన్లైన్లో జరుగుతుందండి. సో జూమ్, మీ అందరికి తెలిసి ఇప్పుడు ప్రపంచం అంతా జూమ్లో ఉన్నారు. సో జూమ్లో ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7 అన్ని క్లాసెస్ ఉంటాయి. ఈసారి జరగబోయే February 18th బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఈ ఒక్క బ్యాచ్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్ సెటిల్ అయిపోవడం గ్యారంటీ. మీకు లైఫ్లో క్లారిటీ లేదా సార్, దేన్ని నమ్మాలి, నా లైఫ్ ఆల్రెడీ చాలా కష్టాలు పడ్డాను, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల కన్ఫ్యూజన్ వచ్చిన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తానండి. జస్ట్ ఓన్లీ February 18th డేట్ రాసుకోండి. 1+8 9 యూనివర్సల్ నెంబర్. ఆ రోజు మీరు కెరియర్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో దానికి నేను గ్యారంటీ. February 18th జరగబోయే బ్యాచ్ కూడా 18th బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు కూడా మిలీనియర్ వైబ్స్. మళ్ళీ చెప్తున్నానండి, మిలీనియర్ వైబ్స్. నేను రీసెంట్గా ఒక పుస్తకం చదివాను. అంటే మన వైబ్స్ బట్టే మన లైఫ్ అనేది ఉంటుంది. ఏ వైబ్స్ మీరు మైండ్లో క్రియేట్ చేస్తే మీ లైఫ్లో అద్భుతాలు క్రియేట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఇఫ్ యూఆర్ క్యూరియస్గా ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యాక్షన్ మేక్స్ మిలినియర్స్. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. 18th బ్యాచ్, అది కూడా మిలీనియర్ వైబ్స్ బ్యాచ్. నేమ్కి తగ్గట్టు అదేదో అష్టైశ్వర్యాలుగా వచ్చేటువంటి యూనివర్సల్ నెంబర్ లాగా ఉంది. అవును. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.